మోకరించి కన్నీరు కార్చి మరి ఎంతోగానో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పు అమ్మమ్మ దగ్గర భక్తిని నేర్చుకున్నాడంట. ఎక్కడ నేర్చుకున్నాడండి? అమ్మమ్మ దగ్గర భక్తిని నేర్చుకున్నాడు. కాబట్టి చిన్నపిల్లలు మీరు వింటున్నారా? మీరు భక్తిని ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మీ నాయనమ్మ దగ్గర, మీ అమ్మమ్మ దగ్గర మీరు ఏం చేయాలా? భక్తిని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరి వాక్య జ్ఞానంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. వారిలో 22వ అధ్యాయము 35వ వచనం. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మొదటి ఆజ్ఞ. ఏంటండి? రెండో ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిర్గమకాండంలో అయితే 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇప్పుడు మరి శిష్యులు వచ్చి దేవుణ్ణి ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగితే నిన్ను నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, నీ పొరుగు వారిని ప్రేమించండి. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఏంటంటే మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞలు. తర్వాత 6 ఆజ్ఞలు కూడా పొరుగు వాడిని ప్రేమించే ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నేనే తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటండి? పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని, దేని రూపమైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలం పడకూడదు, వాటిని పూజించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 3 ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4 ఆజ్ఞ విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకము ఉంచుకొని. 4 ఆజ్ఞలు కూడా ఏ ఆజ్ఞలండి? దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మిగతా 6 ఆజ్ఞలు కూడా ఏంటంటే పొరుగు వాడిని ప్రేమించే ఆజ్ఞలు. పొరుగు వారు అంటే ఎవరంతగా? మనం తప్ప మన ముందున్న వారందరూ పొరుగువారే. మనము తప్ప మన ముందున్న వారందరూ పొరుగువారే. మొదటి పొరుగువాడిని ప్రేమించడం మొదటి ఆజ్ఞ ఏంటంటే, మొదటి ఆజ్ఞ పిల్లలు చెప్పాలి. 5 ఆజ్ఞ ఏంటి? పిల్లలు మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించి దేశములో మీరు దీర్ఘాయుష్మంతులు అగినట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించము. సన్మానించడం అంటే గౌరవించడం. సన్మానించడం అంటే ఏంటంటే గౌరవించడం. గౌరవించడం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం. పిల్లలు వింటున్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ పొరుగు వారిది ఏది నువ్వు ఆశింపవద్దు అని 6 ఆజ్ఞలు కూడా మరి పొరుగు వారి కోసం మనకి తెలియజేయడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతకీ ప్రేమ అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? ప్రేమ అంటే 2 మనసులు కలయిక కాదు. ప్రేమ అంటే ఏంటంటే ఇచ్చుట. ప్రేమ అంటే ఇవ్వడం.
ప్రేమ అంటే ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన మనకి ఏం చేశాడండి? అనుగ్రహించాడు. దేవుడు ఆయన కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. ఆయన కుమారుడు మన కొరకు ఆయన ప్రాణాలని పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కరిగిపోయారు. ఆయన ఎవరండి? ఉప్పు ఏమవుతుందండి? రుచి ఇవ్వాలంటే కూరలు వేసిన వెంటనే కరిగిపోయి మనకి ఏమిస్తుందండి? రుచిని ఇస్తుంది. అలా దేవుడు ఆయన కరిగిపోయి ఆయన శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వడం. దేవుని స్తోత్రం. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. దేవుని ప్రేమ ఎవరో కొలవలేమంటండి. నేను దేవుని ప్రేమను ఎవరైనా కొలవగలమండి? ఆయన ప్రేమ పొడవెంతో, ఎడల్పెంతో, ఎత్తెంతో, లోతెంతో కూడా మనకి తెలియదు. ఎవరికైనా తెలుసమ్మా? ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమను పొందుకుంటాం. పరలోకంలో కూడా ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా శాశ్వతమైన ప్రేమలో కావాలండి. ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రేమలో శాశ్వతమైన ప్రేమలా కాదండి. శాశ్వతమైన ప్రేమ మనం ఎక్కడ పొందుకుంటాం అంటే ఇక్కడ పొందుకుంటాం, పరలోకంలోను కూడా మనము పొందుకుంటాం. అందుకనే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేనితో నింపబడిందంటే ప్రేమతో నింపబడింది. దేనితోనండి? ఇది ఒక ప్రేమలేఖ. దేవుడు మానవుడికి రాసినటువంటి ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖను మనం ఏం చేయాలా? వారానికి ఒకసారేనా ఏంటి? ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు దులిపేసి తీసుకెళ్తామా? ఏం చేయాలండి? ప్రతిరోజు మనం ఏం చేయాలండి? ఈ ప్రేమలేఖను మనము చదవాలి. బైబిల్ అంతా కూడా దేనికోసం చెప్తుందంటే ప్రేమ కోసమే తెలియజేస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ లేకపోతే మనం ఇతరులను క్షమించలేము. ప్రేమ లేకపోతే మనం ఇతరులను ఏం చేయలేమండి? క్షమించలేము. ప్రేమ దోషములన్నింటినీ ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గాయకుంటారు. దేవుడిని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఆయన ఆజ్ఞలను గాయకుంటారు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గాయకుంటారు. దేవుని ప్రేమించే వారికి అంటే ఆయనను సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇందాక సాక్ష్యం చెప్పారు. దాని ద్వారా దేవుడు ఏదో మనకి నేర్పిస్తా ఉన్నాను. కాబట్టి మరి సమస్తము సమకూడి మేలు కోసమే మనకే జరుగుతుందని దేవుని వాక్యము చదివిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలము సహించడం అంటే ఏంటండి? బ్రతికినంత కాలం మనం చనిపోయే వరకు కూడా ఏం చేయాలండి? లాంగ్ సఫరింగ్. ఇంగ్లీష్ లో ఏముంటుంది? లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది. అంటే మన బ్రతుకున్నంత కాలము ఏం చేయాలంటండి? సహించాలి. ఏం చేయాలండి? సహించాలి. మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా
మనం సహించాలను. అమర్యాదగా నడవదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు. అమర్యాదగా మనం నడుచుకుంటామండి. ప్రేమ ఉంటే మన అందరినీ ఏం చేయాలండి? గౌరవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అంటే సాఫ్ట్ టెంపర్ కూడా మనకే ఉండకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపకారమును మనసులో ఉంచుకొనదు, అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపకారం మనసులో ఉంచుకోండి. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? కడుపులో దాచుకుంటాం. వాక్యం మనం దాచుకోం, కానీ ఎవరైనా ఏమనంటే దాచుకుంటాం. అపకారం మనసులో ప్రేమ ఉంచుకోండి. ఏంటి? వెంటనే క్షమించాలంటే మనం ఏం చేయాలండి? వెంటనే క్షమించాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. ఎలాగైతే మీకు బాగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఏదో ఆటలు ఆడుకునేటప్పుడు ఇద్దరు గొడవాడుకున్నారంట. ఇద్దరు గొడవాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారంట. మాట్లాడుకోవడం మానేసి ఇద్దరికి వివాహం అయింది. ఇద్దరు కథల కార్యాలు జరిపిస్తున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, అంతా బాగానే ఉన్నది. కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళ పిల్లల వివాహానికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ పిల్లల వివాహానికి వాళ్ళు వెళ్తున్నారు, అంతా బాగున్నది. కానీ ఇద్దరు కలిసి 50 సంవత్సరాలు మాట్లాడుకోలేదండి. ఎన్ని సంవత్సరాలండి? 50 సంవత్సరాలు. దైవజనుల దగ్గరికి వెళ్ళి, నేను రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలండి, ఏం చేయమంటారంటే, ఈయన మా అక్కతో నేను సమాధానం పడలేదంటే, మొదట వెళ్ళి మీ అక్కతో సమాధానం పడొచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకోమన్నారు. ఈవిడ అన్ని తీసుకుంది, పళ్ళు స్వీట్లు అన్ని తీసుకుని అక్క దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇద్దరు మాట్లాడుకోరు కదండి. అక్క దగ్గరికి వెళ్తుంది. అక్కేమో ఇక్కడ బట్టలు ఉతుకుతుంది అన్నమాట. అంత దూరంగా బస్సు దిగింది చెల్లి. బస్సు దిగి వస్తా ఉందన్నమాట. బట్టలు ఉతుకుతా అలా చూసింది. చూడగానే మా చెల్లిలాగా ఉందండి, నాతో మాట్లాడదు కదా, మా ఇంటికి రాదు కదా, ఇంకా అలాగే నిర్గానించి అలాగే చూస్తుంది అనమాట. ఇంకా దగ్గరికి వచ్చిందనమాట. దగ్గరికి వచ్చిన తర్వాత, అక్క అలా నిలబడిపోయేవేంటి, నీకోసమే వచ్చాను అనగానే ఇద్దరు పట్టుకుని గంట సేపు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. ఇద్దరు అన్ని భాషలు మాట్లాడేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపకారం మనసులో ప్రేమ అపకారాన్ని మనసులో దాచుకోను. మరి మనం మనుషులమే కదండి, ఏమిటి చిన్న మనస్పదలు వస్తాయి. మాటకు మాట మనము చెప్పకూడదు, క్రియకు క్రియ మనం కీడుకు ప్రతికీడు చేయకూడదు. కాబట్టి ప్రేమ ఉప్పు అందదో డంబముగా అంటే ప్రేమ ఉప్పొంగదో డంబముగా ప్రవర్తించదు. అపకారాన్ని మనసులో అసత్యమునందు ఏం చేయదంటండి? సంతోషపడదు. ఏం చేయాలి? మన శత్రువులు ఎవరైనా పడిపోరనుకోండి, మనం ఏం చేస్తాం? సంకలో కొట్టుకోమా? అది ఉండకూడదు అంటండి. అసత్యం నందు మనం ఏం చేయకూడదు? సంతోషపడకూడదు. ప్రేమ ఉన్నవాళ్ళు అయితే ఏంటి, ఇంకో మాట ఏముందంటే, నీ శత్రువుని ప్రేమించమని ఉన్నదండి. నీ శత్రువులను ప్రేమించండి, నీ కొరకు నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు, నవ్వు కూడా అని చెప్తున్నాను, ఇద్దరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. పైన ఒక ఆయన ఉన్నారు, పైన బెర్త్ మీద ఒక ఆయన పడుకున్నారు, కింద బెర్త్ మీద ఒక ఆయన ఉన్నారన్నమాట. అయితే మధ్యాహ్నం 12 అయింది. పైన ఉన్న ఆయన తన క్యారేజ్ ఇప్పి ఆయన భోజనం చేస్తున్నారు అన్నమాట. కింద ఉన్న ఆయన అయితే క్యారేజ్ తీసుకురాలేదు. ఇద్దరు క్రైస్తవులే. ఇద్దరు ఎవరండి? క్రైస్తవులే. పైన ఉన్న ఆయన క్యారేజ్ ఓపెన్ చేయగానే కింద ఉన్న ఆయన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నారు.
ఆయనే తక్కువ తిన్నాడా? ఆయన ఏమన్నాడు? నీ పొరుగు అంతేది ఆశించకూడదు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుల మరి జ్ఞానం అలా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయె.